ముఖ్యంగా పెద్దలైన మన జయపాలన్న గారికి, సేమ్ టైం సురేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మనం నిత్య జీవితంలో పొద్దున్న కానీ ఏం ఆలోచిస్తామండి? ఈరోజు ఆఫీస్లోకి వెళ్తే ఏం వర్క్ చేయాలి, ఈరోజు నన్ను ఎవరేమంటారు అని ఆలోచిస్తూ ఉంటాము. తర్వాత ఏం చేస్తాం? సాయంత్రం వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఫోన్ చెబితే బాగోదని చెప్పి ఇంటికి ఫోన్ చేస్తాము, సరిపోద్ది. లైఫ్ అంటే ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ డే హాలిడే వస్తే నార్మల్ షాపింగ్ కానీ లేకపోతే మామూలుగా సండే ఓకే. సండే అంత టైం మేము కేటాయిస్తాం దేవునికి. జస్ట్ 1.5 hour ఓకేనండి. మన లైఫ్లో 1.5 hour దేవునికి సండే కేటాయిస్తాం. మిగతా అంతా మన పర్సనల్ లైఫ్. అసలు భూమి మీద మనిషిని ఎందుకు పుట్టించాడు దేవుడు? ఇప్పుడు దావీదు ఉన్నాడు, రాజు అతను. దానియేలు ఉన్నాడు, అతను ఎంత ఉన్నతమైన అధికారంలో ఉన్నాడు. ఆయన మనకన్నా వాళ్ళు గొప్ప స్టేజ్లో ఉన్నవాళ్ళే కదా. ఆయన ఈవెన్ వాళ్ళు ప్రతిక్షణం ఏం చేశారు? వాళ్ళు ఒక లైఫ్లో అంటే మన లైఫ్ నడుస్తున్నప్పుడు కానీ మనం జీవిస్తున్నప్పుడు కానీ ఒక ఫార్ములాస్లో ఫాలో అవుతున్నారు. అసలు దేవుడు భూమి మీద మనిషి సృష్టించిన దేనికి? దేవుని ఆరాధించడానికే కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే కదా. మనం దాన్ని వదిలేసి మనం అదర్ లైఫ్ అంటే మనం వదిలేయడం అంటే అలాగే టైం కేటాయించడం అనమాట. ప్రతిరోజు మనం కనీసం మన టైంని ఎంత కేటాయిస్తున్నాం దేవునికి? ఆదివారం 2.5 hour ఓకే. మిగతా టైంని ఎంత కేటాయిస్తున్నాం? దేవుని కోసం ఎంతో ఆలోచిస్తున్నాం. దేవుడు మనకు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఓకేనండి. రోజుల్లో బయట చూసామనుకోండి, యుద్ధాలు, గొడవలు, యూట్యూబ్ చూసిన వెంటనే అన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, దొంగతనాలు, హత్యలు, నరహంత ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ జరుగుతున్నప్పుడు నేను చూస్తుంటాను ఒక్కోసారి, అంటే దీంట్లో నేమ్స్ చూస్తుంటాను. రేర్ కేసులు తగులుతూ ఉంటాయి. మొత్తం ఆ యొక్క దేవుని యొక్క నమ్ముకున్న నేమ్స్ చాలా అనుకుంటాను మా మనసులో, దేవా స్తోత్రం అనుకుంటాను. ఎందుకంటే మనకి మనిషిగా పుట్టిన క్రైస్తవుడు ప్రతి ఒక్కడికి, అంటే క్రైస్తవుడు ఇజ్రాయేల్ ఎవరికైనా సరే దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఓకేనండి. ఈ ఆజ్ఞలు ఎక్కడున్నాయో తెలుసా మీకు? టక్మని చెప్పాలి. అసలు ఇది బేసిక్ అనమాట. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆజ్ఞలు ఎక్కడున్నాయి చెప్పండి. ఆజ్ఞలు ఎక్కడున్నాయి? రెఫరెన్స్ తెలుసా? నిర్గమాకాండం, మోషేకి ఎవరిచ్చాడు? ఓకే, సినాయి కొండ మీద. నెక్స్ట్ రిఫరెన్స్ నిర్గమకాండం 20. ఉండండి పాస్టర్ గారు, మీరు ఉండండి చెప్పాలి. ఇది మినిమం అనమాట. అంటే క్వశ్చన్ చేయడం కాదు, ఆజ్ఞ ఓపెన్ చేసి చూడండి, పర్వాలేదు. 1 second టైం ఇచ్చాను మీకు. నిర్గమాకాండం 20 అధ్యాయము 12వ వచనం. ఎస్, చదవండి. నీ దేవుడని యెహోవా ఎస్ నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు సన్మానించము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగు వారి అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఆశింపకూడదు, భార్యనైనాను దాసునైనాను అతను దాసీనైనాను గాడిదనైనాను ఏది ఆశించకూడదు అని చెప్పాను. దానికన్నా పై వచ్చిన ఉంటుంది, నీ దేవుడిని యెహోవాను నేనే నన్ను ఆరాధించమని ఉంటుంది. ఏ భూమి మీద ఏ యొక్క విగ్రహాన్ని చేసుకోకూడదు, వ్యర్థంగా కూడా మాట్లాడకూడదు. అంటే ఈ తర్వాత తల్లిదండ్రులు ఆ దేవుడు అన్న తర్వాత కింద నుంచి 4 ఆజ్ఞలు 5 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. ఇప్పుడు జరిగే ప్రజెంటేషన్ అంతా ఇవే. నరహత్య చేయకూడదు. పొద్దున్న అయితే కనిపించేది ఏంటి? హత్యలు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, లేకపోతే దొంగతనాలు, ఇవే కదా మనం చూసే. ఈ పేర్లో ఏమైనా క్రిస్టియన్ పేరు ఉంటుందని చూసేవాడు నేను. మ్యాక్సిమం దేవుని దేవాల ఇక్కడ మన రేర్ కేసు అనమాట. పాయింట్ నాట్ అనమాట. అయితే క్రైస్తవులు, మనం పుట్టిన క్రైస్తత్వంలో కానీ ఇజ్రాయిల్ కానీ దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చారు కొన్ని. ఈ ఆజ్ఞల ప్రకారం మనం పొద్దులేసి ఏం చేస్తాం? అనుకోకుండా ఫాలో అవుతాం. రిఫరెన్స్ మర్చిపోయినా పర్వాలేదు, అనుకోకుండా మనం ఫాలో అవుతాం. అయితే ఈ ఆజ్ఞల్లో మెయిన్ ఆజ్ఞలు దేవుని ఆరాధించమని ఉంది. మొదటి పై ఆజ్ఞలు దేవుడి కోసం రాయబడి ఉంది. కింద ఆజ్ఞలు ఏంటంటే మనుషులు మన కోసం చేయాలని ఉంది. ఈ ఆజ్ఞలో ఒక ఇంపార్టెంట్ ఆజ్ఞ కోసం చెప్తానండి టైము. నిర్గమాక ఆ యొక్క అధ్యాయం 12 వచ్చిన చదవండి. 12 వచ్చింది చదవండి. నీ దేవుడిని యెహోవాను నడిపించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. దీర్ఘాయుష్మంతుడు అంటే ఏంటి? లైఫ్ లాంగ్ జీవించడం అంటే కొంచెం ఎక్కువ కాలం జీవించడం, అంతే కదండి. ఆయుష్తో ఆరోగ్యంగా జీవించడం, అంతే కదండి. అంటే ఈ ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? రియాలిటీ వదిలేసి డూప్లికేట్ వైపు పరిగెడుతున్నాం. మైకేల్ జాక్సన్ ఏం చేసాడు?
ఆయన చుట్టూ ఒక 50 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవారు. వాళ్ళందరూ ఎవరు తెలుసండి? సెక్యూరిటీ గార్డ్ కమ్, డాక్టర్ కమ్, ఫైటర్ అనమాట. ఆ డాక్టర్లకి ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి ఆయుష్ ఎక్కువ బ్రతకాలని చెప్పి ఆయనకు తినే తిండి గాని, ఏదైనా సరే ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయన ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ అనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న ఆళ్ళందరూ సెక్యూరిటీ గార్డ్స్ కాదు. అందరూ డాక్టర్స్. 150 సంవత్సరాలు బ్రతకాలని ఆయన మైకేల్ జాక్సన్ ఏం చేశాడు? ప్రతి క్షణం ఆయన ఒక ఆక్సిజన్ సిలిండర్‌లో పడుకునేవాడు. మన చిరంజీవి గాని, అనిల్ కపూర్ గాని ఒక ఇంటర్వ్యూలో మీకు తెలిసే ఉంటది. మనిషి ఎక్కువ ఆక్సిజన్ పీలుస్తూ ఉంటే ఎక్కువ కాలం బతుకుతాడు. మన ఆయుష్ ఎక్కడుందండి? ఆక్సిజన్ సిలిండర్‌లోను డాక్టర్ దగ్గర ఉంది. అంతే కదా! అంతే కదండీ! మనం ఎక్కువ ఆక్సిజన్ పీలిస్తే ఏమవుద్ది? ఎక్కువ కాలం జీవిస్తాము. అంతే కదా! మరి మైకేల్ జాక్సన్ ఎంతకాలం జీవించాడు? 50 సంవత్సరాలు నిండలేదు ఆయనకి. అతనేమైనా కాపాడిందా అతన్ని? డాక్టర్లు ఏమైనా కాపాడారా? మనం ఏంటంటే అసలైన దాన్ని మర్చిపోయి మనం డూప్లికేట్ వైపు పరిగెడతాం. ఆక్సిజన్ మంచిదే కరెక్టే కాదన్నాం. కానీ ఉన్నదాన్ని మనం వదిలేస్తాం. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్ చెప్పాడు. దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లూకా సువార్త 15వ అధ్యాయము 19 వచ్చింది చదవండి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశం ప్రయాణం అయిపోయి పాడు చేశాను. కరువు రాగా ఇబ్బంది చేరాను. ఇయ్యలేదు. ఉండండి. ఇక్కడ ఏంటంటే ఒక మనుష్యుడు లగ్జీరియస్ లైఫ్ జీవించాడు. తన ఆస్తిని పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత ఏమైందంటే అతనికి మొత్తం మనీ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అతనికి ఇంక మళ్ళీ తినడానికి తిండి కావాలి కదా, అంటే బ్రతకాలి కదా. ఒక ఆయన దగ్గర చేరాడు. ఒక ఆయన దగ్గర ఏం చేరాడు? ఆయన లగ్జీరియస్ లైఫ్ బతికించాడు కదా, అతనికి ఏ పని రాదు. అరే బాబు, అక్కడ నువ్వు పందుల దగ్గర నుంచారా బాబు, నీకేం కాదు, పందులు వెళ్ళి తోలు అని చెప్తున్నాడు అతను. అతను ఎంత బాధపడి ఉంటాడు? నేను ఎంత లగ్జీరియస్ లైఫ్ లభించానే, నేను అనవసరం ఇక్కడ ఉన్నానని చెప్పి. తర్వాత ఒకసారి అతనికి ఆకలి వేస్తుంది అనమాట. ఆకలి వేసినప్పుడు ఏం చేస్తాడు? ఆ పందులు తినే పొట్టిని తినాలని ప్రయత్నిస్తాడు అతను. తిన్న తర్వాత రియలైజ్ అవుతాడు ఏమని? అరే, మా తండ్రి దగ్గర జస్ట్ వర్కర్సే ఫుల్గా తింటున్నారు, హ్యాపీగా ఉంటారు. కనీసం నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా తండ్రి నీ దగ్గర వర్కర్లాగా బ్రతుకుతాను అనుకుందామని చెప్పి అతను ఫిక్స్ అయిపోతాడు అనమాట. అయిన తర్వాత ఒక తండ్రికి లెటర్ రాస్తాడు. ఏమని? నీ దగ్గరికి బైబిల్ లేదని నేను చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లెటర్ రాస్తాడు ఒక తండ్రికి, కొడుకు లెటర్ రాస్తాడు. ఏమని రాస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ మన గుంటూరులో ఉన్న కొడుకు అనుకోండి. చిన్నప్పుడు ఈయూలో చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. అక్కడ నంబూరులో ఉండేది కాబట్టి ఆ గుంటూరు ఎగ్జాంపుల్ ఎప్పటికీ నాకు గుర్తు. 35 సంవత్సరాల కింద ఎగ్జాంపుల్ ఇప్పటికీ గుర్తున్నాను. 95లో సంవత్సరంలో విన్నాను ఈ ఎగ్జాంపుల్. ఒక తండ్రి కొడుకు రాస్తాడు లెటర్. తండ్రికి కొడుకు రాస్తాడు ఏమనంటే, నాయనా నేను వస్తాను ఇంటికి, ఒకవేళ నీకు చేర్చుకోవడం ఇష్టమైతే నేను చిన్నతనంలో మన పొలంలో ఆడుకునేవాడు కదా, ఈ మంగళగిరి ఏరియాలో, అక్కడ జెండా కట్టు. ఏం కట్టు? ఒక తెల్లని ఫ్లాగ్ కట్టు. ఒకవేళ ఫ్లాగ్ కట్టావంటే నువ్వు నన్ను చేర్చుకుంటే యాక్సెప్ట్ చేసినట్టు. ఒకవేళ కట్టకపోతే నేను అలా వెళ్ళిపోతాను. మళ్ళీ సిగ్గుపడతాడు అనమాట తండ్రి. లెటర్ రాస్తాడు తండ్రికి. అప్పుడు తండ్రికి లెటర్ రాసినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే, ఇతను విజయవాడలో బస్సు ఎక్కుతాడు అనమాట. మంగళగిరి క్రాస్ అవుతాడు. క్రాస్ అయినప్పుడు జెండా ఎక్కడ కనపడదు, ఇలా చూస్తూ ఉంటాడు అనమాట. అన్ని తెల్ల జెండాలే కనపడతాయి అక్కడ. అన్ని ఒక వైట్ క్లాత్ అనమాట. ఇటు సైడు ఇటు సైడు ఒక తాడి చెట్టు కట్టమంటే తండ్రి ఏం చేస్తాడంటే అన్ని తాడి చెట్లు కట్టేస్తాడు అనమాట. ఎక్కడి నుంచి? ఆ యొక్క విజయవాడ నుంచి మంగళగిరి గుంటూరు వరకు కట్టేస్తాడు అనమాట. ఎందుకని? ఒకవేళ నా కొడుకు లెఫ్ట్ సైడ్ కూర్చుంటాడేమో, ఆ జెండా మిస్ అయిపోద్దేమో. ఒకవైపు మా అబ్బాయి కుడివైపు కూర్చుంటాడేమో, ఆ జెండా మిస్ అయిపోద్దేమో అని ఏం చేస్తాడు తండ్రి? ఖచ్చితంగా నా కొడుకు ఆ జెండా చూడాలి, నా దగ్గర రావాలి. ఇది తండ్రి ప్రేమ. ఇది తండ్రి ప్రేమ. మనం ఇలాంటి ప్రేమ వదిలేసి ఏం చేస్తాం? మనం సినిమాలు యూట్యూబ్లో చూస్తుంటాం. ఒక అతనికి జబ్బు వస్తుంది అనమాట, చచ్చిపోతాడు అతను. చచ్చిపోయిన వెంటనే ఆ లవర్ వెళ్ళిపోయి ఆడి మీద పడిపోయి చచ్చిపోద్ది అనమాట. ఇదా ప్రేమ? మనం శరీరం ఎవరికి మనకి రెస్పాన్సిబుల్గా ఉండాలి? తల్లిదండ్రులకి ఫస్ట్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒక తండ్రి కొడుకుని ఎంత పరిధిగా ప్రేమిస్తాడంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది సినిమా అనుకోకండి, ఏమనుకోకండి. సినిమాలో చిన్న జోక్ ఉంటుంది, చిన్న మాట ఉంటుంది. నాజరు అతడు సినిమాలో మహేష్ బాబు చెప్తాడు,
తన తండ్రి నా కొడుకు చచ్చిపోయాడు. అంటే ఇది మర్చిపోవడానికి ఏదైనా జీవితమా? ఇదేమన్నా జ్ఞాపకమా అంటాడు. అంటే నా కొడుకు చచ్చిపోతే ఇదేమన్నా జ్ఞాపకమా మర్చిపోవడానికి? అది నా జీవితం. అంటే మన శరీరంలో మనం బతుకున్నంత వరకు మన కొడుకు, మన కొడుకు కూతురు అందరూ ఉన్నారని చెప్పి మనం జీవిస్తూనే ఉంటాం. ఓకేనండి. అయితే ఈ యొక్క తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, నేను చిన్నతనంలో స్కూల్ చదివేటప్పుడు ఒక దూరదర్శన్‌లో ఒక న్యూస్ విన్నాను. వరంగల్ మీకు ఐడియా ఉందా? వరంగల్‌లో అప్పుడు వరంగల్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఎప్పుడైనా గుర్తుందా మీకు? ఇది జరిగి 30 ఇయర్స్ అవుతుంది. ఆ ట్రైన్ యాక్సిడెంట్‌లో ఒక తండ్రి ఈ మొత్తం ఒక పెట్టి కింద పడిపోయిందనమాట. మార్కెట్‌లోకి పడిపోయిందది. ఒక పెట్టి మామూలుగా మామూలుగా బోగి ఉంటది కదా! ఈ బోగికి మధ్యలో టాయిలెట్‌కెళ్ళి వస్తుంటే ఆ బోగి దగ్గర ఒకతను ఇరుక్కుపోయాడనమాట ఇలాగ. అతను చచ్చిపోతాడు ఆటోమేటిక్‌గా. అతని దగ్గరికెళ్ళి అందరూ ఎళ్లి, "నీ లాస్ట్ విషెస్ ఏంటి? లాస్ట్ విషెస్ చెప్పంటే" ఆ తండ్రి ఏం చెప్పాడో తెలుసండి? "నా కూతురుతో ఒకసారి నేను మాట్లాడాలి." చనిపోయే ముందు తండ్రి చెప్పిన మాట ఏంటి? "నా కూతురుతో నేను మాట్లాడాలి." అప్పుడు సెల్ ఫోన్‌లు లేవు. ల్యాండ్‌లైన్ గూడా లేవు. బీఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్‌లని మన రైల్వే ట్రాక్ దగ్గర అండర్ గ్రౌండ్‌లో ఉండేయి కదా! బయట ఉండేవి. మనం మామూలుగా తీగల్లాగా జుర్రుమని సౌండ్ వచ్చేది మామూలుగా. ఐడియా ఉందండి? రైల్వే ట్రాక్స్ పక్కన. ఇది బీఎస్ఎన్ఎల్ అప్పుడు అంత ఫేమస్ అని కాదు. రైల్వే ట్రాక్ ఇంటర్నల్‌గా ఒక సెల్ ఫోన్ ఉండేది. మామూలుగా వాళ్ళకి సిగ్నల్స్ ఉంటాయి కదా! ఆ సిగ్నల్ ట్రాక్ చేయడానికి ఈళ్ళ ఫోన్ నంబర్ కుదరదనమాట. అప్పుడు వరంగల్‌లో కొన్న వీడియో స్టూడియో వాళ్ళందరూ ఏం చేశారు వచ్చి అతను టేప్ చేస్తారు తన వర్డ్స్‌ని. అయితే దూరదర్శన్‌లో ఈ ఛానెల్‌లో అప్పుడు ఎథిక్స్ ఉండాయి కదా! మనిషికి ఇప్పుడైతే ఎథిక్స్ మోరల్స్ లేవు. బాత్రూమ్‌లో జరిగిందో, బెడ్‌రూమ్‌లో జరిగిందో అన్ని బయట చూపిస్తున్నారు. అప్పుడైతే చచ్చిపోయే ముందు ఏం మాట మాట్లాడతారో చూపించారు న్యూస్‌లో. ఇలా యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ నాయన చనిపోయాడని చెప్పి చూపించాడనమాట. నేను ఆఫ్టర్ అది 9థ్ క్లాస్‌లో, 10థ్ క్లాస్ జరిగిన సంఘటన తర్వాత ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌లో ఈసెట్ కోచింగ్‌లో విజయవాడ చూడనప్పుడు వరంగల్ ఫ్రెండ్ ఒక ఆయనొచ్చాడు. ఆయన దగ్గర అప్పుడు కూడా సెల్ ఫోన్ లేవనమాట. అది వీడియోలో సినిమా చూస్తుంటే ఆ వీడియోలో ఆ టేప్ చూసాననమాట. ఆ తండ్రి బాధపడుతూ వాళ్ళ కూతురుతో మాట్లాడుతూ ఉంటాడు. చచ్చిపోవడం కూడా చూపిస్తాడతను. అది వాళ్ళ కుటుంబాన్ని తర్వాత వాళ్ళకి తీసుకెళ్ళి చూపించారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి రైల్వే వాళ్ళు జాబ్ ఇచ్చారు. అంటే తండ్రి చచ్చిపోయినప్పుడు లాస్ట్ విష్ ఏంటి అతనికి? కూతురుతో మాట్లాడడం అనమాట. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు గాని, కూతురు గాని 9 నెలలు నిండకుండానే పుడతారు కొంతమంది తెలుసు కదా మీకు? పుట్టినప్పుడు పిల్లలు ఎలా ఉంటారు? మరి రీసెంట్‌గా నేను అబుదాబిలో ఒక రోడ్ క్రాస్ అవుతుంటే మదర్ అనమాట. మదరు చాలా అందంగా ఉంది. ఆ పక్కన కూతుర్ని పట్టుకుందనమాట. అది ఎలాగ ఉందంటే చెప్పకూడదు గానీ ఒక జంతువులాగా ఉంది. చాలా బాధేసిందనమాట. కానీ ఆ అమ్మాయిని అలాగ హత్తుకుని తల్లి హత్తుకుని తీసుకెళ్తుంది రోడ్డు మీద. లవర్ ఏమైనా ప్రేమిస్తదండి అందంగా లేపోతే? నిజం చెప్తున్నాను. నీ భార్య నిన్ను ప్రేమిస్తదా? అందంగా లేపోతే? అందరూ అలాగ ఉండరనుకోండి. కానీ తల్లిదండ్రులకి వయసు నిండకపోయినా, అదే నెలలు అవ్వకపోయినా, ఎలా పుట్టినా సరే ఆళ్ళకి ఇష్టమే. ఇష్టమే. మీరు హాస్పిటల్‌కెళ్ళి చూడండి. వాళ్ళు బేబీస్‌ని కొంతమందిని బాక్సుల్లో పెట్టి చూస్తారు. ఆళ్ళ ఎనకాల తల్లిదండ్రులు అలాగా కాసుకుని నా కొడుకు బతుకుతాడా లేదా? నా కూతురు బతుకుతాడా లేదా? ఐస్ క్యూబ్‌లో పెట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడు నిరీక్షణ ఆలోచిస్తూనే ఉంటారు. రీసెంట్‌గా ఒక సంఘటన జరిగింది. 13 సంవత్సరాలు కోమాలో ఉన్న కొడుకుని తల్లిదండ్రులు కాపాడుకుంటూ వస్తే అతను ఒక వ్యాపారి అనమాట. అతను డబ్బులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్‌లోకొచ్చేసి డాక్టరు ఆల్రెడీ డబ్బులు తినేసాం కదని చెప్పి అతను నిజం చెప్పేద్దాం అని చెప్పి డాక్టర్ "ఇది మీ కొడుకు బతకడండి. ఇంతాళ్ళు మేము డబ్బుల కోసం మీ దగ్గర ఇలా చేసాము. దయచేసి ఇతన్ని చంపేసేయండి" అని చెప్తే ఆళ్ళ కొడుకు ఢిల్లీ హైకోర్ట్‌లో లెటర్ రాస్తారు తల్లిదండ్రులు. "నా కొడుకుని చంపేయండి ఇలా కోమాలో ఉన్నాడు కుదరదని" చెప్పి. అప్పుడు కోర్ట్ పర్మిషన్ ఇవ్వదనమాట. అయితే అప్పుడు సుప్రీం కోర్ట్‌లోకెళ్తే ఆ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఆళ్ళు చనిపోవచ్చని కన్సల్ట్ చేసిన తర్వాత అతను డాక్టర్ మాట తెలుసు కదా మీకు చంపేస్తాడు. అయితే 13 సంవత్సరాల కోమాలో ఉన్న వ్యక్తిని ఎవరైనా అమ్మాయి ప్రేమిస్తదండి? కానీ కాపాడద్దా ఎవరినైనా? ఈ రోజుల్లో అసలు జరుగుద్దా అలాగా? నీ తండ్రి, నీ తల్లి ఖచ్చితంగా నువ్వు నెల నిండకపోయినా, నువ్వు కోమాలో ఉన్నా సరే, నీ కోసం వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా ఎదురు చూస్తారు. బాగుండాలనే చూస్తారు. మనం ఏం చేస్తామంటే ఆళ్ళని వదిలేసి అనవసరమైన దాంట్లోకి తిరుగుతూ ఉంటాం మనం. చిన్నప్పుడు మా అమ్మగారు చిన్న ఫోటో ఉండేదప్పుడు. చాలా కాలం కిందట బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండేది. మా తాతగారి ఫోటో. పొద్దున్నే లెగిసి ఆ ఫోటో చూసుకొని పాపం లోన పెట్టేసుకునేవారు. నేను చిన్నప్పుడు చూసేవాడిని. "అమ్మ ఏంటమ్మా" అంటే "నీకు తెలీదమ్మా ఇప్పుడు" అంటే ఏడుస్తూ ఉండేదన్నమాట. "అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా" అంటే "నీకు తెలీదమ్మా పెద్దయిన తర్వాత తెలుసుద్దని" చెప్పేవారు. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు తెలిసింది నాకు ఆ విషయం. తండ్రంటే ఏంటండి? తండ్రంటే మొన్న బ్రదర్ అవినాష్ ఆళ్ళ ఇంట్లో బాలేదని ఫాదర్ బాలేదని చెప్పి ఇమ్మీడియేట్‌గా, ఇమ్మీడియేట్‌గా అసలు ఏం ఆలోచించుకోకుండా ఆళ్ళ ఇంటికి ప్రయాణం వెళ్ళిపోయాడాయన. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది క్రైస్తవత్వం అండి. తల్లిదండ్రులు ప్రేమిస్తే మనకి ఆశీర్వాదాలొస్తాయి. మన దేవుడు ఇది మాట చెప్పాడు మనకి. చిన్న నా తల్లిదండ్రులు మా అమ్మగారు ఆ ఫోటో చూసినప్పుడు నాకు అనిపించేదనమాట.
నేను నిజంగా అసలు ఇది తల్లిదండ్రులను ప్రేమించడం వల్ల కాబట్టి మనం అంత అంత చక్కగా పుట్టామని తెలుస్తుంది. మన తండ్రి అంటే ఏంటంటే మన తండ్రి అంటే ఏంటి? మన తండ్రి అంటే కుడి చెయ్యి. తండ్రి అంటే ఎడమ చెయ్యి. తన తండ్రి చచ్చిపోయినా, తల్లి చచ్చిపోయినా మనం ఏం చేస్తాం? మన మైండ్ పనిచేయదండి. మనం కూడా మెకానికల్ లైఫ్‌లో అవుతాం. మన పిల్లల కోసం మనం బతుకుతాం. ఓకేనండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా నిన్న ఒక ఫోటో చూశాను. ఏంటంటే తండ్రి కిడ్నీస్ పనిచేయలేదంట శ్మశానంలో వదిలేసి వెళ్ళిపోయాడు కొడుకు. తండ్రి కిడ్నీస్ పనిచేయలేదు శ్మశానంలో వదిలేశాడు. మన యొక్క ఆశీర్వాదం ఎక్కడుందో మనం పట్టించుకోం. ఎక్కడుందో ఆశీర్వాదం? ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు ఎన్నటికీ గతించవు. మానవుడా గుర్తుపెట్టుకో. నీ ఆయుష్ ఎక్కడుంది? నీ తల్లిదండ్రుల దగ్గర ఉంది. నీ ఆయుష్ ఎక్కడుంది? నీ తల్లిదండ్రుల దగ్గర ఉంది. నీ తల్లిదండ్రులు చక్కగా నువ్వు చూసుకున్నావంటే ఏమవుద్ది? ఆటోమేటిక్‌గా నీకు నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకొస్తాయి? నీ తల్లిదండ్రులు ఫస్ట్ ఏం చేయాలి మనం? తల్లిదండ్రులు సన్మానించాలి. తల్లిదండ్రులకు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనం చూసుకోవాలి. ఆ! ఆహ్, మా మా వైఫ్ అనమాట. ఒకసారి మా మా ఇంట్లో వస్తాను గొడవలు సాధారణంగా జరుగుతుంటాయి కదా! అయినప్పుడు మా వైఫ్ మా అమ్మగారిని ఒకసారి ఫోన్ ఎత్తమంటే ఫోన్ ఎత్తదావిడ. నేను అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మా అమ్మగారు నాకు ఫోన్ చేసి పిల్లల్ని చూసుకోవాలనుంది. మీ వైఫ్ ఫోన్ ఎత్తలేదని చెప్తే నేను అనేవాడిని. నేను ఒకటే చెప్తాను ఏమనంటే, "ఈరోజు నువ్వు నా అమ్మగారు ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు కదా! రేపొద్దున నీ కొడుకు కూడా నీకు ఇదే పని చేస్తాడు. ఏం చేస్తాడు? ఆళ్ళ పిల్లల్ని కూడా నేను చూసుకోకుండా చూసుకుంటాడు. జాగ్రత్త పెట్టుకో" అని చెప్పి నేనేం మాట్లాడను. నేను టేప్ చేసుకుంటాను. రేపొద్దున నాకు జరిగే సంఘటన అయితే ఇదే జరుగుద్దని చెప్పి మా వైఫ్‌ని ఎప్పుడు భయపెడతా ఉంటాను. నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన చెప్తానండి. అయితే నాకిద్దరు పిల్లలు. ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది. తర్వాత మగపిల్లాడు పుట్టాడు. ఈ మగపిల్లాడు గర్భంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక తండ్రి యొక్క ప్రేమ అంటే నా సొంతంగా నా యొక్క అనుభవం మీకు చెప్తున్నాను. ఈ గర్భాన్ని ఫస్ట్ 3 మంత్స్ చెప్పలేదు ఎవరికీ నాకు. నేను కాకినాడలో జాబ్ చేసేవాడిని. రాజమండ్రిలో జరిగిందనమాట ఇది. అయితే అనుకోకుండా మా వైఫ్ నా దగ్గరికొచ్చి ఒక 2 రోజులు స్పెండ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత, ఒక 3 నెలల తర్వాత ఆవిడకి బాలింతరాల టైం అనమాట. ప్రెగ్నెంట్ వచ్చింది. అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మా వైఫ్ వాళ్ళ ఫాదర్ ప్రెగ్నెంట్ ఇలాగా ప్రాబ్లమ్ ఉందని వెంటనే పిల్ల పుట్టిన 7 రోజులు పుడితే ప్రాబ్లమ్ అవుద్దని చెప్తే, నేనెళ్ళి అన్నాను, "వద్దండి మా వైఫ్ చనిపోయినా పర్లేదు. నాకు సెకండ్ పుట్టేవాడు కావాలని" చెప్పాను. అప్పుడు వాళ్ళమంటే మా మామగారు, మా అత్తగారు ఏం చేశారంటే, అలాగే కుదరదని చెప్పి సంతకం పెట్టమంటే సంతకం పెట్టకుండా వచ్చేసారు. అంటే ఒక ప్రేమ, ఒక ప్రేమ. నేను ఇక్కడ జాబ్ చేస్తుండగా మా నాన్నగారు చనిపోయే పరిస్థితిలో ఉన్నారని చెప్తే, నేను మా నాన్నగారు వెంటనే ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళిన తర్వాత మా నాన్నగారు చనిపోయే పరిస్థితిలో 10 రోజులు ఉన్నారు బెడ్ మీద. మాకు అక్క చెల్లి ఎవరు లేరు. మేమందరం 5 అన్నదమ్ములమే. మా నాన్నగారు రోజు టాయిలెట్ వెళ్తుంటే చేత్తో పట్టుకొని నేను బయట పడేసి క్లీన్ చేసేవాడిని. ఆయన ఇంకా అన్‌కాన్షియస్ స్టేజ్‌లో ఉన్నాడన్నమాట. చిన్నప్పుడు మనల్ని చేత్తో పట్టుకొని తీసినప్పుడు మనం తీస్తే ప్రాబ్లమ్ ఏంటండి? అంతే కదా! చిన్నప్పుడు ఎన్ని హౌసులు తీశారు మనకి తల్లిదండ్రులు? మన తల్లి ఎన్ని సార్లు తీసుంటది మన యొక్క 1, 2? మనం ఆళ్ళని చూసుకోకపోతే తప్పేంటండి? ఈ రోజుల్లో మనిషి ఏం చేస్తున్నాడు? అసలైన దాన్ని వదిలేసి లేనిపోయిన దానికి పాటుపడుతున్నాడు. ఆకాశము, భూమి గతించిపోయినను నా మాటలెన్నటికీ గతించవు. ఏమని చెప్పాడు? భూమి మీద బ్రతకాలంటే ఏం చెప్పాడు దేవుడు? ఒకసారి ఆ వాక్యం మళ్ళీ చదవండి. 12 మళ్ళీ చదవండి. నీవు దీర్ఘాయుష్మంతుడున్నట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించండి. ఇంత యాంగ్జైటీకి ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. రోజు జరిగే సంఘటనలు ఇవే. బతికుండగానే తీసుకెళ్ళి శ్మశానంలో పడేయడు. అంతేనా? మా ఫ్రెండ్ ఒక ఆయన 10 సంవత్సరాల కిందట అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ మాత్రం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఉంటారు. వాళ్ళ ఫాదర్ మాత్రం లెటర్ రాసాడు. ఏంటంటే, త్వరగా రా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం. నాకు ఒంట్లో బాలేదు. మీ మమ్మీకి చచ్చిపోయేటట్లు ఉందంటే, ఆయన మా మా ఫ్రెండ్ అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియా వెళ్తే మట్టుకు నేను నీకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పింది. అయితే అతను తండ్రి ఆల్రెడీ చనిపోయాడాయన. అతను ఇంక మళ్ళీ వెనక్కి రాలేదు. అతను ఆస్తిని కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ పని చేసుకున్నది అయిపోయిందక్కడ. అర్థమైందండి? అయితే తల్లిదండ్రులను వదిలేసి అమెరికాలో ఎవరినో పెళ్లి చేసుకొని ఇంక లైఫ్ లాంగ్ అనమాట. మా పాపకి ఎల్‌కేజీ ఎగ్జామ్స్ అండి. అందుకే రాలేకపోయాను. మా వైఫ్ రావద్దని చెప్పింది. నేను రాలేకపోయాను అని చెప్తూ ఉంటారు అలాగా. మీకు మన గుజరాత్‌లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది గుర్తు కదా! లండన్ నుంచి అహ్మదాబాద్‌లో ఫ్లైట్ గుర్తు కదా! మీకు గుర్తుంది కదా! మా అబ్బాయి 5 సంవత్సరాల పాటు ఇంటికి రాలేదండి. అందుకే ఇంటికి రాసి ఏడుస్తూ ఉంటారు. అయితే ఈ తల్లిదండ్రులు చనిపోక ముందే మన తల్లిదండ్రులు చూసుకుంటే ఏమవుతుంది మనకి? ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్‌లు గాని, ఈ యాక్సిడెంట్‌లు గాని జరగవు. అనుకుంటాం మనం ఏదో ఆయుష్ ఎక్కడుందో మనం ఎక్కడ అనుకుంటాం మనం? ఆయుష్ అనేది ఆక్సిజన్ సిలిండర్‌లో ఉంది. లేకపోతే ఎక్కడ ఉంది అనుకుంటాం మనం.
ఓకేనండి. అయితే ఈ తల్లిదండ్రుల ప్రేమ గురించి ఇంకొక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆదికాండము 27వ అధ్యాయం 41 చదవండి ఒకసారి. 41. 20 పైన వచ్చింది చదవండి, పైన వచ్చింది చదవండి ఒకసారి. 41. 40 చదవండి. ఎస్ ఎస్ నీవు తిరుగులాడుతుండగా ఎస్ నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాడు. ఓకే. 47 చదవండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టాను. ఓకే మరియు ఏశావు నా తండ్రిని కూర్చిన గొప్ప దినములు ఓకే నేను యాకోబును చంపేదని అనుకొని రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా, ఓకే ఇదిగో నీ అన్నయ్య ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తనను తాను ఓదార్చుకొనుచున్నాడు. ఓకే కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను వద్దకు పోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతను మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండు. ఒక్కసారి ఉండండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, తండ్రి యొక్క ఆశీర్వాదం, కొడుకు యొక్క పెద్ద కుమారుడు యొక్క ఆశీర్వాదం ఏం చేశాడు? చిన్న కుమారుడు తీసుకున్నాడు. చిన్న కుమారుడు తీసుకున్న తర్వాత ఏం చేశాడు? పెద్ద కుమారుడు ఏమనుకున్నాడు? నా తమ్ముడిని చంపేస్తాను. అది తల్లి ఏం చెప్పి వినింది అంటే, ఎవరితో ఫ్రెండ్తో చెప్పాడు అనమాట పెద్ద కొడుకు. ఏమని? నాకు తమ్ముడిని నేను చంపేస్తాను. చాలా మంది ఏంటంటే ఏశావు చెడ్డోడు, యాకోబు చాలా హీరో అని చెప్తారు. ఏశావు కూడా చాలా మంచోడు. ఎందుకంటే అతనికి తండ్రి మీద ప్రేమ ఉంది అతనికి. ఎందుకంటే ఒకవేళ నా తమ్ముడిని చంపేస్తే ఏమవుతాడు? నా తండ్రి బాధపడతాడు. కాబట్టి నా తండ్రి చనిపోయిన తర్వాత నేను నా తమ్ముడిని చంపేస్తాను ఎవరో చెప్పడం వల్ల, అంటే ఫ్రెండ్స్తో చెప్పడం వల్ల విన్నాడు. మనం అనుకుంటాము లవ్ సినిమాలు చూసి చాలా హిట్ అయిపోతాయి, తల్లిదండ్రుల సినిమాలు, సెంటిమెంట్ సినిమాలు హిట్ అవ్వు అనుకుంటాం. మనం సబ్ కాన్షియస్ మైండ్లో మనకి ఏముంటుందంటే, మనం కూడా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అనిల్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, మీకు మొత్తం ఏసావు ఏం చేస్తాడు? ఏసావు తన తండ్రి ఒకవేళ తమ్ముడిని చంపేస్తే తన తండ్రి బాధపడతాడని చెప్పి చనిపోయిన తర్వాత నా తమ్ముడిని చంపుతాను. ఏం చేస్తాడు? చనిపోయిన తర్వాత నా తమ్ముడిని చంపుతాను. ఈ నెల తల్లి ఏం చేస్తాడు? తన తమ్ముడిని వేరే దూరదేశానికి పంపించేస్తాడు. ఎగ్జాక్ట్ గా 48 రాజ్యం 22 వచ్చాడు. 48 22. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను. అమరీయుల చేతిలో నుండి తీసుకుంటానని యేసేపుతో చెప్పాడు. ఒక్కసారి ఉండండి. ఇక్కడ ఏం జరుగుతుందండి? అది యాకోబు యేసేపుకి ఏం చెప్తాడు? సహోదరులందరికంటే నీకు ఒక భాగాన్ని ఎక్స్ట్రా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అతనికి? యేసేపుకి అన్నదమ్ముల కంటే భాగాన్ని ఎందుకు ఎక్కువ ఎక్స్ట్రా ఇచ్చాడు యాకోబు? చెప్పగలరా? ఈ యేసేపుని అన్నదమ్ములు ఏం చేశారు? అప్పుడు అతన్ని అమ్మేశారు కదా. అమ్మేసిన తర్వాత యేసేపుని యాకోబు చనిపోయి 2వ రోజు ముందు అనమాట. లాస్ట్ రోజు అందరూ ఆశ్రదిస్తాడు. ముందు రోజు ఒక రోజు యేసేపుని అందరికన్నా ఎక్కువ నేను ఆశ్రదిస్తున్నాను, దయచేసి నువ్వు అన్నయ్యని ఏమి అనకు అని ఏం చేస్తాడు? కొడుకుని చిన్నప్పుడు ఏం చేస్తాడు? తండ్రి బతిమాలుకుంటున్నాడు. ఏం బతిమాలుకుంటున్నాడు? నీ అన్నయ్య నువ్వు ఏమి అనకు, నీకు అందరికన్నా ఎక్కువగా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను? దయచేసి యాకోబు యొక్క తన ప్రేమని ముందు అనుకున్నాడు. యాకోబు తన ప్రేమని తన చిన్న కుమారుడిని ప్రదర్శిస్తాము అని నాకు ఎవరు వద్దని చెప్పి చిన్న కుమారుడు దగ్గర వెళ్ళిపోతాడు. ఎవరి దగ్గర? యేసేపు దగ్గర వెళ్ళిపోతాడు. కానీ చనిపోయి ముందు ఏమనిపించింది అతనికి? నా పెద్ద కుమారుడు మిగతా చాలా మంది ఉన్నారు, నా ప్రేమ కోసం అనవసరంగా వచ్చానేమో అని బాధపడుతూ యేసేపుకి ఆశీర్వాదం ఎక్కువ ఇస్తాడు. అంటే అది బైబిల్ రాయబడలేదు తండ్రి కొడుకులు ఏమన్నదని చెప్పి. కానీ తర్వాత ఏమవుతుందంటే, తండ్రి చనిపోయిన తర్వాత అన్నదమ్ములు అతను లెటర్ రాస్తాడు. నీ తండ్రికి నువ్వు ప్రమాణం చేసావు కదా ఏమన్నదని చెప్పి రాజా అని చెప్పి లెటర్ రాస్తాడు అన్నదమ్ములు. అప్పుడు యేసేపు ఏం చెప్తాడంటే, పర్వాలేదు ఏం కాదు, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నాను, నేను సాధించాలని చెప్తాడు. అయితే యాకోబు చనిపోయే ముందు ఏమని చెప్తాడండి? యాకోబు చనిపోయే ముందు 42 చదవండి. 22 నేను నీ సహోదరుల కంటే చదవండి. నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను. ఓకే అది నా కత్తితోనూ నా వింటితోనూ అమరీయుల చేతిలో నుండి తీసుకుంటానని యేసేపుతో చెప్పాడు. ఓకే, ఒక నిమిషం ఉండండి. 49 20 చదవండి. 25 కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ కణముల దీవెనలతోనూ ఓకే గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించి సర్వశక్తుల దీవెనల వలనను అతని బాహుబలములు దిట్టపరచబడును. ఓకే నీ తండ్రి దీవెనలు నీ పూర్వీకుల దీవెనలు
పైన చిరకాలకు పర్వతముల కంటే ఎత్తుగా ప్రభులను ఓకే అది యేసేపుకు తల మీద గట్టిగా ఏప్సే తల మీద తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీద ఉండదు. ఓకే చిన్న స్టోరీ చెప్తానండి మీకు ఎగ్జాంపుల్ ఇది చిన్న స్టోరీ చెప్తాను ఇది బయట మన పురాణాల్లో ఉన్న స్టోరీ దయచేసి ఏమనుకోకుండా స్టోరీ మన పరిశుద్ధ గ్రంథంలో ఏంటంటే యాకోబు నేను చనిపోతున్నాను నా కొడుకుల్ని నా కూతురు నా మొత్తం సమస్తాన్ని నువ్వే చూసుకో తండ్రి అని చెప్పి చదువుతున్నది సమస్తం అగాధములతోడు భూమితోడు స్థలములతోడు ఆకాశముతోడు నా కొడుకుల్ని నా మొత్తం సమస్తాన్ని దీవించు అని చెప్పి చనిపోతాడు అనమాట అతను ఎందుకంటే నా ఏసేపు ఒకవేళ నా కొడుకుల్ని ఏమన్నా చేసేస్తాడేమో అని చెప్పి భయపడుతూ చచ్చిపోయేటప్పుడు తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు మనం ముందే ఉండాలి మా తండ్రిని చనిపోయేటప్పుడు ముందే ఉండాలి అనుకోండి తండ్రి చచ్చిపోతే కళ్ళు మూసుకుంటాడు చచ్చిపోయేటప్పుడు కదా నా కొడుకుల్ని నా కూతుర్ని నా మనవాళ్ళని అందరూ దీవించు అని చెప్పి తను ప్రాణం విడుస్తాడు కనీసం తల్లిదండ్రులు చూడకపోయినా మనం చనిపోయే ముందు మనం వాళ్ళ మధ్యలో చచ్చిపోయి వాడుతున్నప్పుడు మా తండ్రి చనిపోతున్నాడు అన్నప్పుడు నేను వెళ్ళి ఆయన 10 రోజులు సేవ చేశాను తండ్రిదండ్రులు చనిపోతున్న ముందు మనం ఏం చేయాలి చనిపోయే ముందు అక్కడికి వెళ్ళి కానీ చచ్చిపోయే ముందు మనం ఫస్ట్ చూడకపోయినా పర్లేదు కనీసం 5 రోజులను మనకి సేవలు చేద్దాం తల్లిదండ్రులు సేవలు చేస్తే మనకి ఏమొస్తుంది దీర్ఘాయుష్మంతో వస్తుంది వచ్చి మళ్ళీ 12 వచ్చేదాం మళ్ళీ నిర్గమాకాండము 20:12 నీవు దీర్ఘాయుష్మంతున్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించండి ఈ వాక్యాన్ని ఎందుకు పదే చెప్తున్నానంటే మన దీర్ఘాయుష్మంతులు కావాలన్నా మన కృపాక్షేమాలు కావాలన్నా మన తల్లిదండ్రులను సన్మానించాలి లక్కీగా చెప్పాలి యూట్యూబ్లో మనకి దేవుడి యొక్క సంబంధించిన పేరు అక్కడ దొరకలేదు కానీ మన ప్రతి ఒక్కరికి మన ఈ వాక్యాన్ని అంటే మన క్రైస్తవులు ఏ ఆజ్ఞలు పాటిస్తున్నామో ఆజ్ఞలు ప్రతి ఒక్కరికి మనం చెప్పి దేవుడి యొక్క వాక్యాన్ని మనందరికీ ప్రకటిద్దాము చివరిసారిగా లాస్ట్ వచ్చిన మత్తయి సువార్త 28 లాస్ట్ చదవండి 28 లాస్ట్ అధ్యాయం నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటి గైపాలని బోధించుడి నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను యేసుక్రీస్తు చెప్పేటప్పుడు ఏం చెప్పాడు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించడం వాటినన్నిటిని పాటించండి ప్రకటించండి ఇదిగో సదాకాలం మీతో నేను తోడై ఉన్నాను మన తండ్రి మనకి ఏం చెప్పాడు ఒక వాగ్దానం ఇచ్చి చనిపోయాడా వెళ్ళిపోయాడా ఆకాశంలోకి వెళ్ళిపోయాడు ఓకేనండి అయితే ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్క చేసిన ప్రతి పనికి మన దేవుడు తోడే ఉన్నాడా లేడా తోడే ఉన్నాడు కదా ఇదిగో నేను సమస్తం సురించాను సమస్తం లాస్ట్ ఎండింగ్ వరకు సదాకాలము మీ అందరితో నేను తోడై ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు కృపాక్షేమలు మీ వెంట రావాలి వస్తాయి నా ఆజ్ఞలు పాటించండి నన్ను గైకోనండి నరహత్య చేయవద్దు విచరించవద్దు దొంగిలించకూడదు ముఖ్యంగా ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడు యెహోవాను సన్మానించాలి ఆదరించాలి ప్రార్థన చేయాలి ప్రతి క్షణం ఆయన గుర్తుపెట్టుకోవాలి నీ తండ్రిని సన్మానించాలి ఓకేనండి నరహత్య చేయకూడదు అబద్ధం ఆడకూడదు విచరించకూడదు పదే సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను ప్రతి క్షణం మనం ఈ ఆజ్ఞలు పాటిస్తూ తల్లిదండ్రులు ప్రతి క్షణం మనం ప్రేమిస్తూ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ అవసరమైతే చనిపోయే ముందు వాళ్ళ దగ్గర 5 రోజుల ముందు చనిపోతూ వాళ్ళ కాస్తూ వాళ్ళ సేవ చేస్తూ ఇదిగో మా అమ్మాయికి ఎల్కేజీ ఎగ్జామ్స్ అండి మా అబ్బాయి ఊరుకోడండి మా వైఫ్ అమెరికా అమ్మాయిని ఊరుకోదండి ఇలా ఏమి చెప్పొద్దు ఓకేనండి మన యొక్క ఆయుష్ కృపాక్షేమం మన యొక్క అన్నము అన్ని సమస్తము మన యొక్క తల్లిదండ్రుల చేతుల్లోనే ఆశీర్వాదం చేతుల్లోనే ఉన్నాయి ఫైనల్ ఏంటంటే మన యొక్క జీవితం అంతా ఎక్కడ ఉంది సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను దేవుడి దగ్గర ఉంది ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి దేవుడి దగ్గర అడగండి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని ప్రతి విషయం పొద్దున్నే దేవా ఈరోజు ఏమవుతుంది మీ చిత్తాన్ని అప్పగించాను నా చిత్తం అయితే కాదు ఇది మీ చిత్త ప్రకారం జరిగించండి ఏదైనా సరే దేవా ఈ సంఘం అభివృద్ధి చేయండి ఏదైనా ప్రతి క్షణం మన ప్రతి ఒక్క చిన్న మాట కూడా దేవుడి ముందు పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం అంతేగా మన జడ్జిమెంట్ అయితే మనకు వద్దు మన సొంత ఆలోచన ప్రకారం మన జీవితం నడవద్దు ఓకే కదండి దేవుడు ఇచ్చిన వాక్యం దించిన కాక